హాయ్ అండి. వెల్కమ్ టు ఇంటెస్టల్ కుకింగ్. ఈరోజు మనం సాబ్దానాతో 2 టేస్టీ రెసిపీస్ తయారు చేసుకుందాం. ఒకటి సాబ్దానా కిచిడి, మరొకటి సాబ్దానా పాయసం. ఇవి చేయడం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా ఉపవాసం రోజుల్లో ఎక్కువగా చేస్తారు. ముందుగా సాబ్దానా కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు సాబ్దానాన్ని తీసుకొని 3 నుంచి 4 సార్లు వాష్ చేసి గంట ముందు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన సాబ్దానా సాఫ్ట్ అవుతాయి మరియు పొడి పొడిగా వస్తుంది. పావు కప్పు శనగపప్పుని కూడా కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు పల్లీలను దూరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టుకొని పొడిని పక్కకి పెట్టుకుందాం. చిడిలోకి క్యారెట్స్, పచ్చిమిర్చి మరియు కాజుని కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, నానబెట్టిన శనగపప్పును వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపి వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక కట్ చేసిన కాజు, క్యారెట్స్ వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాబ్దానా వేసి బాగా కలపాలి. సాబ్దానా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. పోపు సాబ్దానాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల సాబ్దానా కొంచెం సాఫ్ట్గా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి కలపాలి. చివరగా 1 కప్పు పెరుగు తీసుకొని పెరుగు సాబ్దానాకి పట్టేలా బాగా కలిపి కాసేపు అంటే 2 నుండి 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర మరియు కాజుతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి సాబ్దానా కిచిడి రెడీ. ఇప్పుడు సాబ్దానా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ముప్పావు కప్పు సాబ్దానా తీసుకొని 2 సార్లు కడిగి 2 లేదా 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 కప్పు సాబ్దానాకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడెక్కాక 1/2 కప్ చక్కెర వేసుకొని చక్కెర కరిగేలా కాసేపు కలపాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానాని వేసుకుందాం. సాబ్దానా వేసాక స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా కలపడం వలన సాబ్దానా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పక్కనే స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసి కట్ చేసిన ఎండు కొబ్బరి, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ వేయాలి. మధ్య మధ్యలో సాబ్దానా కలుపుతూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని 1 కప్పు కాచి చల్లారిన పాలను వేసి స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వలన పాయసం ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత 2 ఇలాచి తీసుకొని పొడి పొడిగా దంచి వేసుకోవాలి. మీ దగ్గర ఇలాచి పొడి ఉన్నా పర్వాలేదు. చివరగా ముందుగా నెయ్యిలో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాయసంలో వేసి బాగా కలపాలి. ఒకసారి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి సింపుల్ అండ్ టేస్టీ సాబ్దానా పాయసం రెడీ. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పాయసం వేడిగా తిన్నా చల్లగా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సేమియా పాయసం మాత్రమే కాకుండా ఒకసారి ఇలా సాబ్దానా పాయసం ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సాబ్దానాతో చేసిన 2 వెరైటీలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.